అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర మహాశిలరా, ఆ ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి మసీదుకి వెళ్ళాడు శుక్రవారం రోజు వెళ్తే, ఈ శుక్రవారం మసీదులో బయాన్ చేస్తారు, ప్రసంగిస్తారు. ఒక మెంబర్ మీద నిలబడుకొని, ఒక హాఫీజో అలీమో ముఫ్తియో ఎవరో నిలబడుకొని ప్రసంగం అనేది చేస్తారు. ఈ ప్రసంగం అనేది చేసేటప్పుడు ఒక వ్యక్తి వెళ్ళాడు కదా, ఆ వ్యక్తి ఒకటి విన్నాడు, రంజాన్ నెలలో ఉపవాసాలు అనేది ఉండండి. ఈ రంజాన్ ఒక్క నెలలో మీరు ఉపవాసాలు ఉంటే మీరు ఇంతకు ముందు 11 నెలలు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అని అన్నాడు. ఏమిటండి, రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటే 11 నెలలు చేసే పాపాలన్నీ కూడా పోతాయా అని నన్ను ప్రశ్న అడిగాడు అతను. అయితే సోదర మహాశిలరా, సరే ఈ ప్రకారంగా నేను కూడా రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటాను. ఈ ఒక్క నెల నేను ఉపవాసాలు ఉండి 11 నెలలంతా పాపాలు చేస్తా. ఇంతే కదా ఇప్పుడు చెప్పింది లేక, అంతే కదా. అంటే 11 నెలలంతా పాపాలు చేసుకోవచ్చు, ఈ ఒక్క నెల గమ్ముగా ఉపవాసాలు ఉంటే నీకు పాపాలన్నీ కూడా పోతాయి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే 11 నెలలు నువ్వు పాపాలు చెయ్యి అన్నట్టు ఉంది. అంతే కదా. ఇది ఇస్లామా? ఇది ఇస్లాం కాదు, ఇది తప్పు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, వీళ్ళు చెప్పే చేష్టాలకి మనుషులు కూడా, ముస్లింలు కూడా కొందరు ఎలా తయారయ్యారంటే, సంవత్సరం అంతా మసీదులకు రారు. ఈ ఒక్క రంజాన్ నెలలో ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఇంకా లాల్చీ పైజామా, ఇంకా ఒక్కసారిగా వాళ్ళలో ఇంకంతా మార్పు కనిపించేసి ఈ ఒక్క నెలలో వచ్చేస్తారు ఇంకా మసీదుకి. సంవత్సరం అంతా తాగుతారు మద్యం, ఈ ఒక్క నెలలో మానేస్తారు మందు ఆఖరు. అంటే ఎట్టయిపోతుందంటే, ఈ ఒక్క రంజాన్ నెలని ఒక్క హైలైట్ కూడా రంజాన్ నెలలోనే పద్ధతి ఉంటుంది. రంజాన్ నెలలో బూతులు మాట్లాడరు, మిగతా అంతా టైంలో బూతులు మాట్లాడతారు, మాట్లాడతారు. అంటే ఇట్టయిపోయింది అనమాట. అంటే ఈ విధంగా మనుషుల్ని ఇటువంటి భయాన్ని చేసి ఈ విధంగా తయారు చేశారు. అది అయితే సోదర మహాశిలరా, ఒక ముస్లిం అంటే దైవ విధేయుడు అంటే మంచివాడు. ఇస్లాం అంటేనే ఒక శాంతి ధర్మం, ప్రశాంతంగా ఉండాలి. ముస్లిం అంటే దేవుడికి విధేయతగా ఉండాలి, మంచిగా ఉండాలి. కాన్సెప్ట్ ఏంటంటే, సత్కార్యాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే స్వర్గానికి పోతారు. సూరా బకరా 2వ సూరా 62వ వాక్యం. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా వీళ్ళు మసీదులో ఇది కూడా చెప్తారు, ముస్లింగా పుడితేనే స్వర్గానికి వెళ్ళిపోతాము. ఎన్ని పాపాలు చేసినా సరే ముస్లింగా పుట్టగానే అదొక అదృష్టం, స్వర్గానికి వెళ్ళిపోతాము అని. కానీ ఇక్కడ ఖురాన్లో సత్కార్యాలు చేసి ఎవరైనా సరే స్వర్గానికి పోతారు, ఎవరైనా ముస్లింలైనా, యూదులైనా, క్రైస్తవులు ఎవరైనా పోతారని ఖురాన్లో అల్లాహ్ చెప్తున్నాడు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక ముస్లిం అంటే మంచివాడు 11 నెలలు మంచిగా ఉండాలి, 12వ నెల కూడా మంచిగా ఉండాలి, సంవత్సరం మొత్తం మంచిగా ఉండాలి, జీవితాంతం కూడా మంచిగా ఉండాలి. అది తప్పు చేస్తే ఖురాన్లో అల్లాహ్ చెప్పేది ఏంటంటే, సరిదిద్దుకోండి, పశ్చాత్తాపడి సరిదిద్దుకోండి అని చెప్తున్నాడు. అంటే ఒకసారి తప్పు చేస్తే ఇంకా జీవితంలో ఆ తప్పు చేయకూడదు. అంతేగాని ఒక నెల ఉపవాసాలు ఉండి 11 నెలలు తప్పులు చేసి, మళ్ళీ రంజాన్ నెల అయిపోగానే మళ్ళీ తప్పులు చేసి, మళ్ళీ 11 నెలల తర్వాత ఉపవాసం ఉండి, ఇది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు, మేము ఒక దగ్గర కూర్చుంటాం అనమాట, ఒక మసీదు బయట ఒక దగ్గర కూర్చొని ఉన్నాము. ఒక వ్యక్తి వచ్చాడు, అంత పొట్టేసుకొని ఉన్నాడు, పెద్ద జుబ్బా వేసాడు, ధూమ్గా మాట్లాడుతున్నాడు. నేను ఒక వ్యక్తి అడిగాడు, వాళ్ళ స్నేహితుడు, ఎందుకురా ఉదయం నుంచి సాయంకాలం దాకా తప్పులు చేస్తూ ఉంటావు, అబద్ధాలు చెప్తూ ఉంటావు, ఏదేదో పనికిమాలిన పనులు చేస్తామంటే, రే మసీదులో చెప్పారు ఇన్లా, ఒక్కసారి హజ్జుకు వెళ్తే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయని చెప్పాడు. నేను హజ్జుకి వెళ్ళిపోతాను, నేను చేసిన పాపాలన్నీ పోతాయి కదా. అక్కడ కాపుతులు అక్కడ ఒక్క రకాత నమాజ్ చదివితే పుట్టిన పిల్లవాళ్ళలాగా అయిపోతామని హదీస్ ఉంది కదా. నేను చేసిన పాపాలన్నీ పోతాయి, ఇంకప్పుడు నేను తప్పులు చేయను అంటే, ఈ హదీసులు కూడా ఎట్లుంటాయంటే, ఇంక మీరు తప్పులు చేసుకొని తర్వాత ఒకరోజు హజ్జుకు పోండి, ఇంక అన్నీ పోతాయి. అట్లా ఖురాన్లో అట్లా దేవుడు చెప్పాడు. పశ్చాత్తాపడండి, ఇక తప్పులు చేయొద్దు అని ఖురాన్లో ఉంది. ఇట్టే అనమాట. నేను చెప్పేది ఏంటంటే, మనిషి అనేవాడు తప్పు చేయకుండా బ్రతకడం దేవుడి యొక్క ఉద్దేశం. అల్లాహ్ ఈ భూమి మీద ఎందుకు సృష్టించాడు మనిషిని అంటే, తప్పు చేయకుండా బ్రతకాలి అనే ఉద్దేశంతో
అల్లా సృష్టించాడు. మానవులు తప్పు చేయకూడదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. సోదర మహాశరీర, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, హత్య చేయొద్దు, అబద్ధపు సాక్ష్యం ఉండకూడదు, న్యాయం మీద నిలకడగా ఉండండి, కొలతల తూనికలు సరిగ్గా తులసి ఇవ్వండి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. ఇవి దేవుడు చెప్పేది. ఇది జీవితాంతం ఉండాలి. కానీ ఏదో రంజాన్ నెల ఒకసారి ఉపవాసాలు ఉండి అషురా రోజు ఒకే రోజు ఉపవాసం ఉంటే వచ్చే సంవత్సరం పాపాలు పోయే సంవత్సరం పాపాలు అన్నీ కూడా పోతాయి. ఇట్లాంటివి కూడా నాకు హదీసులు. ఇవన్నీ కరెక్ట్ కాదు. మనిషి మంచిగా బ్రతకడమే దేవుడి యొక్క ఉద్దేశం. మానవుని సృష్టించింది కూడా మనిషి మంచిగా ఉంటేనే నీకు పరలోకంలో స్వర్గం అనేది సాధ్యం. కానీ రంజాన్ నెల ఒక్క నెల ఉపవాసాలు ఉండే మిగతా నెల తప్పులు చేయొచ్చు అనే విధంగా ఇది కరెక్ట్ కాదు. ఆ మాటే కరెక్ట్ కాదు. ఇది సోదర ఆ మహాశైలరా ఇది. అయితే మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించిందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇటువంటి మరిన్ని వీడియోలు తీసేదానికి మీ వంతు ఆర్థిక సహాయం అనేది కానీ మన యొక్క ఛానల్కి అందిస్తే ఇంకా మరిన్ని వీడియోలు తీసేదానికి ఇన్షాల్లా మన ఛానల్కి హెల్ప్ చేసిన వారుగా మీరు అవుతారు. మా ఛానల్ అభివృద్ధి కోసం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు.